కాదు అక్కడ మనం ఉండొద్దనా వేరే విదేశాల్లో అయితే రెడ్ జోన్ పెట్టేసి దానికి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనుషులనే రానియారు, మూగ జీవులను కూడా పోనియారు. అట్లాంటి ఏరియాలో ఇప్పుడు ఏమో ఆడియోలో ఏమన్నా ఏమన్నాడు ఆయన? ఆడియోస్ పెట్టినాము, అభిషేక్ ఆడియో లేదు. ఎవరి దగ్గర అన్న ఆధారాలు ఉన్నాయని మీ దగ్గరికి వస్తాడు, రండి మేము వాసవ నిలయం దగ్గరికి వస్తామన్నాడు. ఇది పంపించాడు వస్తామని చెప్పేసి నోటీస్ పంపినాడు. నేనేమన్నా అంటే మీరు మా మీద నోటీస్ వేసారు కదా, మీరు యాక్చువల్ 20,000 కోట్లు తెలంగాణ సమాజానికి కట్టాలి. తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసింది మీరు, పొల్యూటెడ్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసింది మీరు, ఎఫ్లెంట్ వాటర్ పెడితే రసాయనాలు ఉన్న దగ్గర ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఛానల్ ఓపెన్ చేయండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన మీరు అక్కడే మరి లంగ దొంగ దంగలకు తెరలేపి పెద్ద పెద్ద స్కై విల్లాలని కడతా ఉన్నారు. ఎట్లా కడతారు మీరు? ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేయడమే మంచి పని కాదు అది. మరి దాంట్లో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, ప్రజల ప్రాణాలు కోల్పోతారు కదా, అందుకే కదా కంపెనీ జరిగిందన్న. మరి ఆ పొల్యూటెడ్ ఏరియాలో మీరు ఎట్లా స్కై విల్లాలు కడతారు, ఎట్లా అపార్ట్మెంట్ కడతారని మనం ప్రశ్నించినాం. మేం కాదు, దాని విలువ సుమారు 15 నుంచి 20,000 కోట్లు ఉంటాయి.